గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీకు ఆల్మోస్ట్ మీ పెళ్ళి ఎన్నాళ్ళు అయిందండి ఇప్పటికి? 32 సంవత్సరాలు. 32 సంవత్సరాలు. మొట్టమొదటిసారి ఎప్పుడు చూసారు ఆయన్ని, గుర్తుందా మీకు? మా పెళ్లి చూపుల్లోనే చూసాం. అవునా? పెళ్లి చూపులకి అప్పట్లో మీకు ఫోటో అది పంపించారు, ఆయన ఫోటో? అలాంటివి ఏం లేవండి. డైరెక్ట్ గా చూసారు. ఏమనిపించింది మీకు? మీరు ఏమన్నా ప్రశ్నలు వేశారండి అప్పుడు ఆవిడ్ని? సరే చెప్పండి, మీ పెళ్లి చూపుల విశేషాలు చెప్పండి. ఆయన గురించి చెప్పారు, ఆయన చదువు గురించి అన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత నా ఇష్టదైవం ఏంటని అడిగారు. నాకు అప్పుడు వెంకటేశ్వర స్వామి ఇష్టం. అంటే ఆ చిన్న ప్రపంచంలో అప్పటికి ఆయన బాగా తెలుసు అంతే. ఓకే. వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం అన్న. నేను వెళ్తూ ఉంటాను, నాకు ఇష్టమే, కళ్యాణ వ్యాఖ్యానానికి కూడా వెళ్తూ ఉంటాను అని చెప్పారు. ఆ తర్వాత ఇంకెవరు ఇష్టం అన్నారు. రాముడు అంటే ఇష్టం, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ చాలా ఇష్టం నాకు, అందుకని రాముడు అంటే ఇష్టం అన్నాను. రాముడు అంటే ఇష్టం అన్నాను అంతే, ఈ క్యారెక్టర్ ఏమీ చెప్పలేదు. రాముడు అంటే ఇష్టం, నేను రామచంద్రుణ్ణే అని చెప్పారు. చేసుకోమని చెప్పారు మిమ్మల్ని అని చెప్పారు ఈయన నాకు. నేను చేపట్టిన చేతిని వదలను అంటే నేను రాముడినే అని చెప్పారు. నాకు భలే ఆశ్చర్యం వేసింది. నాకు రాముడు అంటే ఇష్టం అనగానే ఈ సమాధానం ఆశ్చర్యం వేసి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మకు చెప్పాను. అంటే క్యారెక్టర్ ఏమి అనలేదు, నేను రాముడు అంటే ఇష్టం, నాకు రాముడు అంటే ఇష్టం. అంటే రాముడిలో ప్రత్యేకత ఏకపత్ని వ్రతం కదా, వీరత్వం అన్నీ ఉన్న అనేకం ఉన్న రాముడిలో ధర్మ నిర్వహణ చాలా ముఖ్యం. ఏకపత్ని వ్రతం చాలా చిన్న విషయం, దాన్ని అంత పెద్ద చేయక్కర్లేదు. పైగా నిజానికి ఆనాటి క్షత్రియులు రాజుల్లో ఏకపత్ని వ్రతం అనేది అంత గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం కాదు. ఇప్పుడు ఎక్కువ మంది భార్యలు ఉన్న వాళ్ళ దేశాన్ని నేను దోచుకుతాను లేదు అంటే మీరు సమర్థిస్తున్నారు. దాని గురించి దానికి దీనికి సంబంధం లేదు. పరిపాలన, రాజు అన్నాక పరిపాలన ముఖ్యం, కానీ ఆయన ఇద్దరు ముగ్గురు చేసుకోవడం అనేది పెద్ద విషయం కాదు. మీరు రాజు పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు, మరి రాణుల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పరా? వేరే విషయం. ఆ మాటకు వస్తే తగాదాలకు వీళ్ళు ఎక్కువ మందిని చేసుకోవడమే కారణం. లేకపోతే ఎందుకు తగాదాలు వస్తాయి? దశరథుడు కైకైన స్వార్థపర్రాలు అంటారు, కానీ దశరథుల కారణంగా ఆవిడ అయింది, లేకపోతే ఎందుకు అవుతుంది? అది వేరే విషయం. కానీ రాముడిలో ధర్మ నిర్వహణ ఇవన్నీ. కానీ స్త్రీలు రామచంద్రమూర్తిని ఇష్టపడ్డారు అంటే నాకు కలిగిన అభిప్రాయం ఏంటంటే ఏకపత్ని వ్రతం వల్ల ఇష్టపడతారు. పరిపాలన, ధర్మ నిర్వహణ వారికి ఎందుకు అనిపిస్తుంది? అది వీరత్వం ఇవన్నీ కాదు. మనిషి గీటు దాటడు. నేను ఆ రోజు ఓ ప్రమాణపూర్వకంగానే అన్నా, ఖచ్చితంగా మీరు అటువంటి రాముడినే చూస్తానన్నా. ఆ నచ్చిన క్వాలిటీ ఉంటే నాకు అర్థమైంది. ఆ మాట ఇప్పుడు ఈ మధ్య కూడా 15 రోజుల క్రితం నేను అలాగే చూస్తున్నాను అనుకుంది. ఎందుకంటే ఇప్పుడు నేనున్న రంగానికి, ఇంతకుముందున్న అవధాన రంగానికి, అప్పటి నా వయస్సుకి, నాకున్న ఆదాయానికి, నాకున్న పేరు ప్రఖ్యాతులకి ఎన్ని రకాల వెనకాల చాపల్యాలకు అవకాశం ఉంటుందో ఊహించగలను. చాలా దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, ఇబ్బందులు పడి తప్పుకున్న వాడు ఉన్నారు. ఆ భయం సహజంగా భార్యకు ఉంటుంది, నాకు ఉంటుంది ఎప్పటికప్పుడు. కొన్ని సందర్భాల్లో నేను మా అమ్మవారి దగ్గర అమ్మ నన్ను కాపాడని ఒత్తుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే మనస్సులోకి చెడు ఆలోచన రాకుండా కాపాడుతుంది. అది కూడా ఎప్పుడైనా మన మనస్సులో ఒక పొరపాటు ఆలోచన వచ్చినప్పుడు భగవంతుడి దగ్గర చెప్పుకోవచ్చు. ఇంకెక్కడ చెప్పుకుంటాం? నేనేమిటమ్మా నా స్థాయి, నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని ఎప్పుడైనా వస్తే కూడా ఒకసారి పాపపు చింతయంచు బలవంతముగా మరలింపనేటికి పాపము పుణ్యము పరమ పావని నీదు స్వరూపముంచు నీ పాపట పింద చెప్పినది భగవతమున దేవి. పాపము పుణ్యమున్ పరమ పావని నీదు స్వరూపముంచు నీ పాపట పింద చెప్పినది భగవతమున దేవి. ఈపయన్ చీపురు తోడ చిమ్మెదను చింతను చింతను గూర్చి చింతను. ఇలాంటి పద్యాలు తన్నుకుంటూ వచ్చాయంటే కారణం అది. అయితే నాకు గొప్ప నమ్మకం అమ్మవారి మీద, భగవంతుడి మీద. ఎందుకంటే ఈ పద్యం ఇలా చెప్పి నా మనస్సులో భావం అక్కడ కక్కగానే ఆ భావం దూరం అయిపోయింది. అంత గొప్పతనం ఉంది కవిత్వం. భారం తీరిపోతుంది. చెప్పేశాం. ఆవిడ చూసుకుంది అలాగే. మనిషి తప్పటోడు వేయకుండా, దిగజారిపోకుండా, ఇంత డబ్బు రాని ఏమి రాని, దాని మీద కాంక్ష లేకుండా, మాకు ఏమీ లోట్లేదు, భగవంతుడి దయ వల్ల శుభ్రంగా ఉన్నా. పొలం ఉంది, ఇల్లు ఉంది, స్థలం ఉంది, డబ్బులు ఉన్నాయి, ఆవిడ బంగారం చూస్తున్నారుగా ఉంది, ఏమి లోట్లేదు. కానీ దాని మీద వ్యామోహం. మీకు ఎప్పుడన్నా అమ్మ నువ్వే దిక్కు లేదా భగవంతుడు నువ్వే దిక్కు అనే ఒక శరణాగతికి వచ్చిన సందర్భం కానీ,
భగవంతుడు ఉన్నాడు అని అనిపించిన సందర్భంగానే అనిపించిందండి. ఉన్నాడని ఎప్పుడు మొదటి నుంచి ముందుగా నమ్మకం దానికి ఉంది. కానీ నువ్వే దిక్కు, నువ్వు తప్పితే నన్ను ఎవరూ కాపాడలేరు అని 3-4 సందర్భాలు ఉన్నాయి. అన్నీ మనం బయటికి చెప్పగలిగినవి కాదు. కుటుంబ పరంగా ఉండొచ్చు, బయట సామాజికంగా ఉండొచ్చు. ముఖ్యంగా ఉద్యోగపరంగా నేను ఎదుర్కొన్న ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. ఉద్యోగాలు తరచు మారాల్సి వచ్చింది. ఇక దోషం వారిదే నాదా ఆ చర్చ ఇప్పుడు అనవసరం. ఆ మార్పులో సార్ కంగారుగా ఉండేది. ఎప్పుడు పాపం తను సహకరిస్తూనే వచ్చింది, కానీ నాకు కంగారు ఉంటుంది కదా. అలాగే ఏదో పౌరుషానికి పోయి సొంతంగా కాలేజీ పెట్టే 2 ఎకరాలు అటువంటిప్పుడు మరి ఎవరండి శరణం? ఎకరాలు ఎవరు కొంటారు? ఏదైనా కానీ నీ కనుపాపను నమ్ముకున్నాను అని ఆ పద్యాలు చెప్తూనే ఉన్నాను. ఒక సందర్భంలో బాగుందమ్మా సహస్రావధానం చేసినా కూడా నాకు సరైన డబ్బు రాలి. ఎందుకంటే ఎవరిని అనవలసిన పని లేదు, వసూలైందే అంత. వాళ్ళు ఏం చేస్తారు? ఆ అవధానం చేయించడమే చాలా గొప్ప విషయం. కాకినాడలో ఐడియల్ కాలేజీ లెక్చరర్లు చందాలు వేసుకుని చందాలు వసూలు చేసి జరిపించారు. అంతకంటే ఎక్కడ చేస్తారు? వారు నాకు చాలా మహోపకారం చేశారు. నేను సాహసం చేసింది నేనైనా, వాళ్ళు నడిపించాలి కదా, మరి కార్యక్రమం నడిపించారు. డబ్బు అనుకున్నది రాలేదు, అని అనుకున్నది తక్కువే, అది రాలేదు. కానీ అప్పుడు కూడా నేను సరస్వతీదేవి దగ్గర నిలబడి ఏం చేస్తే ఏం ఉపయోగమో ఈ స్థాయిన్ బొడగంటినంటని మహాసంతోషమున్ పొందితన్ గేయంబున్నను గాయముల్ తొలగునే గీర్వాణి సంపన్నతా స్థాయిన్ నాకు అనుగ్రహించి జనని సంసారమున్ బ్రోవవే. ఇక అన్నీ ఉన్నాయి కానీ అంటే కావలసినంత డబ్బు లేదమ్మా, ఉండకపోతే మరీ పేదవాళ్ళమేం కదా. ఆ పేదరికం మాకు ఎప్పుడు తెలియదు. మా నాన్నగారి నుంచి వారసత్వంగా వచ్చిన పొలం ఉంది, ఆ ఇబ్బంది లేదు. కానీ అధైర్యం ఉంటుంది మనసులో. ఈ పొలం 2 ఎకరాలే కదా, ఇది మిగులుతుందా? పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, సరిపోతుందా? ఈ వేళ ఉన్న ఫీజుల్లో 2 ఎకరాలు ఏమిటమ్మా ఈ వేళ? అంతే కదా. ఈ భయం నేను ఒక 40 ఏళ్ల వయసులో నాకు ఈ భయం ఉంటే ఆశ్చర్యం లేదు. నేను సరస్వతీదేవి దగ్గర మొత్తుకున్నాను. సంపన్నతా స్థాయిని నాకు అనుగ్రహించి జననీకి సంసారమును బ్రవవై. సంసారం గడవడానికి అడుగుతున్నానమ్మా, నేను కోట్లమ్మని నేను అడగడం లేదు. మరి డబ్బు ఆ మాత్రం ఉండాలి. ఆశ్చర్యం ఏంటంటే ఆ పద్యం ప్రభావం, మన చిత్తశుద్ధి ప్రభావం, అమ్మవారి అనుగ్రహం ఏమిటో మనకు తెలియదు. కానీ ఆ పద్యం నేను 97లో 98లో రాశాను నేను సరస్వతీదేవి. ఈ రోజుకి మళ్ళీ ఎదురు చూసే పని లేదు డబ్బు విషయం. ఇప్పుడు మనమే ఇచ్చే స్థితిలో అంతే. నేను అందుకే ఆవిడ లక్ష్మీపాదం అంటాను. నేను పిల్లలకి అదే చెబుతాను, ఒరే అమ్మది లక్ష్మీపాదం రా అంటాను. అండంలో నా స్వార్థం ఏంటంటే అమ్మని జాగ్రత్తగా చూసుకుంటాను, కాస్త కలిసి వస్తుంది ఆయన. అమ్మది లక్ష్మీపాదం రా, అమ్మ ఎక్కడ ఉంటే అక్కడ డబ్బు కురుస్తుందిరా అంటాను. మీరు అలా చూడకపోయినా చెప్పకపోయినా చూసుకుంటా అంటారు మా అబ్బాయి, కానీ నేను చెప్తూ ఉంటాను సరదా. అది వెనకాలండి ఒక యోగం ఏమిటంటే భార్యకి అనుభవించే యోగం లేకపోతే భర్తకు కూడా రాదండి. అంటే ఆవిడ సొంతంగా ఉద్యోగం చేస్తే అది వేరే విషయం. నా సంపాదన మీద ఆవిడ ఆధారపడిన పరిస్థితిలో ఆవిడ జాతకం కూడా మంచిదేయండి, నాతో పాటు ఉండి అని అనుభవించే యోగం ఉంటే నాకు ఎవడన్నా 10 రూపాయలు ఇస్తారు, లేకపోతే నాకు ఇవ్వు. నేను ఇస్తే ఆవిడకి కదా ఇచ్చేది. అయితే ఆవిడ యోగం మంచిది. అలాగా కలిసి వచ్చింది అంతే పరిస్థితి. అలా అంటే ఎప్పటికప్పుడు ఆ దుఃఖాన్ని భగవంతుడితో చిత్తశుద్ధిగా చెప్పుకోవడం వల్ల, పైగా అంతకుమించి నాకు వద్దనడం వల్ల, నాకు కాలేజీ కోల్పోయినప్పుడు కూడా నేను 4 లక్షలు పోయాయమ్మా, 2 లక్షలు 4 లక్షలు పోయాయి. 4 లక్షలు ఎక్కువ వద్దని చెప్పాను. ఎక్కువ వస్తే మళ్ళీ ఏదో చేస్తాం. ఆవిడ ఎప్పుడు ఎక్కువే ఇచ్చినది వేరే విషయం, కానీ ఏమీ చేయాలనే దురాలోచన మనకు రాలేదు. ఆ సంతృప్తి ఎప్పటికి కాదు. ఈ మధ్యకాలంలో అవధానంలో తగ్గాయి అంటారండి? బాగా తగ్గాయి. నా మటుకు నేను ఇప్పుడు ఈ క్షణానికి అవధానం చేసి 10 నెలలు అయింది, సుమారుగా ఏడాది. బాగా తగ్గాయి. అంటే అవధానాల మోజు కొనసాగినప్పుడు 95 నుంచి 2005 వరకు అది కొనసాగింది. అది అప్పుడు అవధానం చేయకపోయినా ప్రతి సాహిత్యవేత్తని అవధానం రాదని అడిగేవారు. అసలు అదొక యుగం. ఆ 10 ఏళ్ళు అదొక వైభవం పట్టింది. తర్వాత ఏ కారణం వల్ల తగ్గడ ఈ ప్రవచనాలు రావడంతో ఏమైందంటే, సహజంగా ప్రవచనకర్తలందరూ అవధానాలు చేయలేదు. అవధానం వేరే విద్య, కానీ అవధానందరూ ప్రవచనాలు చెప్పగలరు. అది పెద్ద సమస్య కాదు. అందుకని ఎక్కువ మంది అడగడం, ప్రజలకు కూడా అవధానం అనేసరికి 8 మంది ఉండాలి, పృచ్ఛకులు, పండితులు ఏమి ఉండాలి, కనీసం 4-5 అయినా మంచి పండితులు ఉండాలి. 2-3 మామూలు వాళ్ళని పెట్టినా పర్వాలేదు, అది దొరకద్దు. ఇవాళ అది కూడా సమస్యగానే. అది ప్రశ్న అడిగేయానికి అది ఏ ఛందస్సులో ఉంటుందో తెలియదు, ఏమడగాలో తెలియదు. అది నిర్వహణ కష్టం. 10 మందిని కూర్చోబెట్టాలి వేదిక మీద, 10 మందిని తీసుకురావాలి, ఖర్చులు ఇవ్వాలి, సన్మానాలు చేయాలి, రూములు బుక్ చేయాలి, ఇవన్నీ. ఎందుకంటే ప్రవచనం పెట్టేస్తే ఇచ్చేదేదో గురువు గారికి ఇచ్చేసి వైభవం చేసేస్తే వదిలిపోతే మొత్తం వచ్చేస్తారు. ఇది సుఖంగా ఉంది, తేలిగ్గా ఉంది అని కొంత జనంలో కూడా ఒకటి అనిపించడం. సరే ఏదైనా ఆ వైభవం ఇప్పుడు ప్రవచనానికి పట్టింది. మనం సరే ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తలో ఉన్నాం కాబట్టి అటు ఇటు బాగా తగ్గిన మాట నిజం. కానీ ఇప్పటివరకు ఏ కాలంలోనూ లేనంత మంది ప్రవచనకర్తలు ఈ కలియుగంలో నిజంగా ప్రజలు అదృష్టం చేసుకున్నారనే చెప్పుకోవాలి.
ఎందుకంటే చేసేది మంచా చెడ, లేకపోతే అసలు ఏం జరుగుతోంది, ఎలా ఉంటే మంచిది అనేది మీలాంటి వాళ్ళందరి వల్ల కూడా చాలా మేలు నిజంగా. అంటే ఒకట్లేండి, కొంతమంది మరీ మూర్ఖంగా చెప్పి మరీ మూర్ఖంగా బిహేవ్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నప్పటికీ విధానాల్లో తేడాలు ఉంటాయమ్మా. కానీ ఒక మేలు జరుగుతున్నది ఏమిటంటే అందరి వల్లను. అసలు ఈ మధ్య 10 ఏళ్ళుగా మనం జరుపుకుంటున్న పండుగలు ఇదివరకు మనం జరుపుకోలేదు. గుళ్ళల్లో ఈ మధ్య 10 ఏళ్ళుగా ఉన్న ఉత్సవాలు ఇదివరకు జరగలేదు. ప్రధానంగా యువతరంలో గుళ్ళోకి వెళ్ళి తీరాలనే ఆలోచన రావడానికి నా సాటి ప్రవచనకర్తలు షణ్ముఖ శర్మ గారు, చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు నిజంగా కారణం లేదు. నేను దండం పెట్టాను. అసలు ఆలోచన ముందు వెళ్ళ తీరాలి. గుళ్ళోకి వెళ్ళడం తప్పనిసరి. నిత్య విధుల్లో గుళ్ళోకి వెళ్ళడం ఒకటి, నిత్య జీవిత చర్యల్లో గుళ్ళోకి వెళ్ళడం ఒకటి. ఆ భావం కలిగిందా లేదా? అది క్రమంగా చైతన్య మార్గంలోకి, జ్ఞాన మార్గంలోకి వెళ్ళడం అనేది ముందు తెలుసుకుంటే కదా వెళ్ళేది. నా తాపత్రయం వల్ల ఏమిటంటే ఈ కర్మకాండ ఉన్న విషయం ఉంది. మనం అనుకునేది ఈ గుళ్ళు, గోపురాలు, తీర్థాలు, యాత్రలు, యజ్ఞాలు, ఇది 2 వైపులా పదునున్న కత్తి. తీసుకెడితే మనిషిని యోగ వాసిష్టంలోకి, జ్ఞాన మార్గంలోకి తీసుకెడుతుంది. లేదు, ముంచేస్తుంది. అక్కడ పిచ్చి నమ్మకాలు పడిపోతాడు. వెళ్ళడం మంచిదే, కానీ ఎప్పుడైనా వెళ్ళలేకపోతే అయ్యో వెళ్ళలేకపోయాను బెంగట్టుకోక్కర్లేదు. పైగా ఏమిటంటే సోమవారం శివుడు గుడిని, ఆంజనేయ స్వామి, మంగళవారం ఆంజనేయ స్వామి టైం టేబుల్ పెట్టేసరికి మంగళవారం పొరపాటు శివుడి గుడిలో కడితే ఏమన్నా అవుతుందేమో అన్న బెంగ. ఇదే మీరు అనుకునే మూర్ఖత్వం. ఇవి పెరిగిపోతాయి సహజంగా. అంటే ప్రవచనకర్తలు ఎవరైనా, నేనైనా వారైనా జాగ్రత్త తీసుకోవాల్సింది, మనం ఇది చెబుతున్నది వారు ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతిలో ఉండడానికి, కానీ ఇదే అంతిమ లక్ష్యం కాదు. గుడి అనేది ఒక శిక్షణ కేంద్రం. మనం భగవంతుడికి ప్రత్యేకంగా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, అది ఎంతైనా అది విగ్రహం. ఆ విగ్రహం దెబ్బతినకుండా చూడాలి. కానీ ఇంకా చెంబుడు పాలు పోస్తే ఒక ఫలం, బిందెడు పాలు పోస్తే ఒక ఫలం చెబితే అందరూ బిందె పోస్తారు. 1000 బిందెలు పోస్తే శివుడు ఏమవుతాడు? నా తాపత్రయం అలా. నేను చెబుతున్నది అదే. కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, ఏదో వారిని వ్యతిరేకించారంటారు, వీరిని ఏదో అన్నారంటారు. అవన్నీ నాకు అనవసరమైన విమర్శలు, అవన్నీ నేను ఎప్పుడు పట్టించుకోను. దాని గురించి కాదు అసలు ఆలోచించాల్సింది. విగ్రహారాధన దేనికి? ప్రతీకాత్మకంగా జరగాలి విగ్రహారాధన. అదే లక్ష్యం అన్నట్టుగా మాట్లాడద్దు. అది లక్ష్యం కాదు, ఎక్కడా చెప్పలేదు ఆ విషయం. ప్రతీకాత్మకంగా జరగాలి. శంకరాచార్య చెబుతారు స్పష్టంగా వేదాంత సార సంగ్రహం. కషాయే కర్మభి పక్వే తతో జ్ఞానం ప్రవర్తతే. ఆయుర్వేద వైద్యులు కషాయాన్ని తయారు చేస్తుంటే ఈ చెడ్డు పెట్టి తిప్పుతూ ఎప్పటికప్పుడు పాకం చూసుకుంటాడు. పాకం సరిగ్గా ఉందా లేదా, పాకం సరిగ్గా ఉందా. అలా మనం చేసే సత్యనారాయణ వ్రతం సహా, పెళ్ళిళ్ళు సహా, ఉపనయనాలు సహా, ఇది ఎందుకు ఆ ప్రయోజనం నెరవేరిందా లేదా అని చూసుకోవాలి. లేకపోతే ఒట్టి కర్మకాండ మిగిలిపోతుంది అక్కడ. సత్యనారాయణ వ్రతం ఒకసారి చేసేవాడు అంటే వాడు అబద్ధం ఆడకూడదమ్మా. మీరు అలాంటి మనిషిని చూపించగలరా? నేను 100 సార్లు చేశాను, అన్నవరం వెళ్ళాను, ప్రతి ఏకాదశికి చేయించుకుంటాను అన్నవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. వీళ్ళందరూ అబద్ధాలు ఆడుకున్నా ఉంటే ఇన్ని కేసులు కోర్టులో పెండింగ్లో ఉండవు. న్యాయమూర్తులకి ఇంత ఇబ్బంది ఉండదు. ఆ తత్వం సత్యనారాయణ వ్రతం అంటేనే సత్యవ్రతం. ఆయన ఎప్పటికీ సత్యదేవాయ నమః అంటారు, అంతే కదా. ఇప్పుడు ఫోన్ మాట్లాడితే నేను హరిఓమంటే ఇప్పుడు సత్యదేవాయ నమః అంటారు. వాళ్ళ అన్నయ్య అంతే, సత్యదేవాయ నమః అంటారు. అన్నయ్య అంటూ ఉంటాడు, సత్యదేవాయ నమః అంటాడు. ఫోన్ చేయగానే అతను ఫోన్ చేస్తే సత్యదేవాయ నమః అంటాడు. ముందు నమస్కారం అంటాడు. నేను ఎవరిని ఫోన్ చేస్తే నేను హరిఓం అంటాను. ఇప్పుడు హరిఓం అంటాడు. సత్యదేవుడు అంటే ఎవరు? సత్యవ్రతం. నారాయణ పక్కన పెట్టండి. సత్యవ్రతం అంటే సత్యవ్రతం ఎక్కడ ఉంటుందో నారాయణమూర్తి అక్కడ ఉంటాడు. కానీ ఆకులు పువ్వులు అరటిపండు పెట్టేసి నేను ఏకాదశి కల్లా చేశానంటే ఎందుకు? అన్ని వ్రతాలు పని లేక. సత్యం మాట్లాడు, అబద్ధం మాట్లాడకుండా ఉండు. అది ఎందుకు పాటించరు? పైగా ఇవేమీ చెప్పకుండా దీనివల్ల అతి ఫలితం ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది. ఇక సత్యనారాయణ వ్రతం చేస్తే దోషాలన్నీ పోతాయి. పైగా అబద్ధాలు ఆపడం దోషం పోయింది అనుకుంటాడు. దానివల్ల ప్రపంచంలో ఏమైనా మేలు జరగకపోక కీడు జరుగుతుంది. నా పోరాటం వల్ల అది నచ్చకపోవచ్చు. చాలా పేర్లు పెట్టారు నాకు తెలుసు. నాస్తికుల్లో ఆస్తికుడు అన్నారు, ఆస్తికుల్లో నాస్తికుడు అన్నారు. ఏమన్నా నా పేరు గరిగిపట్టి నరసింహారావు. వీడు పెట్టే పేరు నాకు అక్కలేదు, మా అమ్మ పెట్టిన పేరు ఉంది అనుకోని. అది సమస్య కాదు, అసలు సమస్య ఏంటి? ఇప్పుడు అమరనాథ్ యాత్ర ఉంది. చాలా యాతన పడి మంచులింగాన్ని చూడాలని మైళ్ళ కొద్దీ నడిచి ఏదో డోలీలు అవి ఎక్కి ప్రాణాలు పణంగా పెట్టడమే సుమారుగా. అలాగే ఇప్పుడున్న తీవ్రవాద భయంలో మరీ ప్రమాదం. ఇంత చేస్తున్నప్పుడు దాని సారాంశాన్ని గ్రహించకపోతే ఎలాగా? నా తాపత్రయం అది. అమరనాథ్ యాత్ర కథలో మీకు అమరనాథ్ యాత్ర ఫలం రహస్యం అంటారు. దాని మూలం ఏమిటి? శివుణ్ణి పార్వతీదేవి అడిగింది, సృష్టి రహస్యం ఏమిటని. పార్వతి అడగడం అంటే మరి పురాణాలు అలా ఎందుకు చెబుతా? ఆవిడకి తెలియగలుగుతుందా? మనకి తెలియజెప్పాలి కదా, ఎవరో అడగాలి, ఎవరో ఒకరు చెప్పాలి కదా.
అందుకని అడుగుతారు అంతే, నాకు తెలియకూడదు. ఈయన అలాగే నీకు చెప్తాందా అని ఆయన, పార్వతీదేవి, నందీశ్వరుడు, సరే మెడలో ఎలాగో నాగభూషణం ఉంటుంది, పక్కన గణేశ్వరుడు అంతా కలిసి ఉన్నారు అక్కడ. కొద్ది దూరం ముందుకు వెళుతాను, నేను చెప్తాందా తీసుకు. ఆ యాత్ర కథ అలా నడుస్తుందండి. వెళుతుంటే మీరు గమనించండి, గణేష్ పెహలే గావును వస్తుంది. అక్కడ ముందు నందీశ్వరుని వదిలేస్తాను, వాహనం వదిలేస్తాను. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక నంది చౌక ఏదో ఒకటి వస్తుంది, గణేష్ చౌక, అక్కడ గణేశ్వరుని వదిలేస్తాను. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక నాగ చౌక, శేషనాగ్ అక్కడ పామును వదిలేస్తాను. చివరికి ఇంకా ఆ గుహ దగ్గరికి వెళ్ళేసరికి పార్వతి పరమేశ్వరుడు ఇద్దరే ఉంటారు. అంతకుముందే వాహనం వదిలేశారు, కుమారుని వదిలేశారు, నాగుపామును కూడా వదిలేశారు. ఇవన్నీ చౌక్ అని పేరు ఉంది కదా, శేషనాగ్, నంది చౌక్, పెహలగావ్ ఉన్నాయి. పెహలగావ్ దగ్గర నందీశ్వరుని వదిలేసేయాలి. తర్వాత గణేష్ చౌక్ దగ్గర గణేషుని ఇంకొన్ని వాగిపోవయ్యా అంటారు కొడుకుని. తర్వాత ఇంకో 3వ 4వ శేషనాగ్ అని ఉంటుంది, అక్కడ ఆ పామును కూడా తీసేస్తాడు. శివుడు పార్వతి ఇద్దరు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళాక ఏమయ్యాడో తెలియదు. అక్కడే శివుడు లింగమయ్యాడు. సమస్త సన్మంగళాన్ని భవంతో కథను ముగిస్తాడు.